వసంతనగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను తక్షణమే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునందన్ రావు, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. వసంతనగర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించకపోవడాన్ని ఖండిస్తూ రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బుధవారం బ్రిడ్జ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగించగా పనులు పూర్తయి 6 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జ్ ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం సరైంది కాదని ఖండించారు. ప్రమాదాలకు నిలువుగా మారిన ఈ ప్రాంతంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న బ్రిడ్జ్ ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లోపు బ్రిడ్జ్ ని ప్రారంభించకపోతే బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగి బ్రిడ్జ్ ని ప్రజా వినియోగంలోకి తీసుకువస్తారని ప్రకటించారు. దాదాపుగా రామగుండం నియోజకవర్గంలో వసంత్ నగర్ ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నదో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయంటే ఈ బ్రిడ్జ్ దగ్గరే. గతంలో బస్సుతో సహా ఎంతోమంది ఆ బ్రిడ్జ్ పై నుండి పడి 10ల సంఖ్యలో మరణాలు జరిగినాయి. ఆ తర్వాత చాలా వెహికల్స్ ప్రమాదానికి గురై ఇక్కడ 100ల సంఖ్యలో ప్రజలు మరణించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. అయితే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మరి గత 10 ఏళ్లుగా శంకుస్థాపన, భూమి పూజ చేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం చేసి 10 ఏళ్ళు అయితే ఇది పూర్తయి 6 నెలలు గడుస్తున్నా మరి ప్రారంభానికి నోచుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాము. ఇటు ఆర్ఎండ్బి అధికారులను కావచ్చు, ఇటు హెచ్కేఆర్ అధికారులను కావచ్చు మాట్లాడినప్పుడు ఇదిగో ప్రారంభం, అదిగో ప్రారంభం అని చెప్పి వాళ్ళ ఆశలల్లనే ప్రజల్ని ఇవాళ మభ్యపెడతా ఉన్నారు. ఇవాళ ఈ ఒక్క రామగుండమే కాకుండా పెద్దపల్లి జిల్లా, అటు చూసుకుంటే మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 3-4 జిల్లాలకు సంబంధించి మరి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గుంటనే పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకే రోడ్డు మీద పోయేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా, వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన ఉన్నది. నగర్ మైసమ్మ రైల్వే బ్రిడ్జ్ దాదాపు 10 సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ కట్టడానికి. కట్టి 6 నెలలు అయింది. గతంలో ఈ బ్రిడ్జిని కొన్ని రోజుల కొరకు ట్రయల్ రన్ కొరకు ఇచ్చిండ్రు. అందరం కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినాం. కానీ ఇవాళ కేవలము కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మరి మంత్రులు లేదా ఆర్ఎండ్బి మంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరుకుతలేదని ఈ బ్రిడ్జిని ఆపడం జరిగింది. ఈ బ్రిడ్జ్ వలన రామగుండం నియోజకవర్గము, అటు మంచిర్యాల జిల్లా మరియు కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం పనులు పూర్తయిన బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇవాళ ఈ బ్రిడ్జిని ప్రారంభించలే. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి రాజీవ్ రహదారి ఉన్నది, ఈ రాజీవ్ రహదారిని కూడా జాతీయ రహదారిగా, నేషనల్ హైవేగా దీన్ని అప్గ్రేడ్ చేయాలి. దీనికి కావాల్సిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్లకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వము దీనికి కావాల్సిన భూసేకరణ చేస్తే దీన్ని కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నది.